రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సందర్భంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందుకు గాను తెనాలి 10వ వార్డు సచివాలయం నందు పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు పెంచి ఇవ్వటాన్ని, అలాగే బకాయి మొత్తం 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వటాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా లబ్ధిదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తల సుబ్రహ్మణ్యం, ఎలిశెట్టి శరత్, తులాబందుల మహేష్, మట్టిపల్లి గోపాలకృష్ణ, ఎడ్లపల్లి శాంతకుమారి, కాకుమాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చారో అందులో భాగంగా మరి ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. దానికి గాను మరి లబ్ధిదారులతో కలిసి మేమందరం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మా హర్షాన్ని, మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. నిజంగా 100కి 100 రూపాయలు ఇది ప్రజల విజయం. ప్రజలిచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదేవిధంగా మరి పరిపాలన, సుపరిపాలన విధంగా ప్రజలకు చేరువుగా, ప్రజలకు మంచి చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి సహకరిస్తారని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో చికిత్స అవధానం మొదలైంది. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు, ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి వారైనా సరే తప్పును తప్పుగా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.